ఆ 20,00,000 పోయాయని నిజం తెలిసి అక్కడ ఉన్న రామరాజుని రెచ్చగొడుతూ ఉంటారు మామయ్య గారు. వెంటనే ఆ 20,00,000 తీసుకుని వచ్చి వనజకి ఇచ్చేయమని చెప్పండి అని చెప్పి వల్లి రామరాజుతో అంటుంది. దాంతో రామరాజు వెంటనే సాగర్ని పిలిచి, నడిపోడా, ఏవి బ్యాంకుకి వెళ్ళి ఆ 20,00,000 తీసుకుని వచ్చి వనజకి ఇచ్చేద్దాం, వెళ్ళి తీసుకుని రారా అని చెప్పి రామరాజు అక్కడ ఉన్న సాగర్తో అంటాడు. దాంతో సాగర్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. దాంతో వల్లి అయితే వెళ్ళి బ్యాంక్ పాస్బుక్ తీసుకుని రమ్మనండి మావయ్య గారు అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న సాగర్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా నిలబడి ఉండిపోతాడు. అది చూసి వల్లి అయితే ఏంటి మరిది గారు, బ్యాంక్ పాస్బుక్ తీసుకొని రమ్మంటే అలాగే నిలబడి ఉండిపోయారు, అంటే మీరు ఏదో మా దగ్గర దాస్తున్నారన్నమాట, ఏం జరుగుతుందో చెప్పండి మరిది గారు అని చెప్పి అక్కడ ఉన్న వల్లి అంటుంది. ఆ మాట వినగానే వేదవతి అయితే శ్రీరామ ఏంట్రా, నిజంగానే ఆ 20,00,000 నీ దగ్గర ఉన్నాయా, లేదంటే వల్లి అంటున్నట్లుగా ఏమైనా అయ్యాయా అని చెప్పి అక్కడ ఉన్న వేదవతి అడుగుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న సాగర్ అయితే ఒక్కసారిగా కంగారు పడుతూ ఉంటాడు. ఇక అది చూసి రామరాజు కూడా ఒక్కసారిగా లేచి నిలబడి, ఏంట్రా ఏమయ్యాయి, ఆ డబ్బులు ఏమయ్యాయి చెప్పరా అని చెప్పి రామరాజు అడుగుతూ ఉంటాడు. దాంతో సాగర్ టెన్షన్ పడుతూ చేతుల్ని అలా నరుముతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న నర్మద అయితే సాగర్ టెన్షన్ పడకుండా తన చేతిని గట్టిగా పట్టుకొని తనని పక్కకు లాగి ఇలా అంటూ ఉంటుంది, మావయ్య గారు, మీరు ఆ వనజ గారికి ఇవ్వమని 20,00,000 మీ కొడుకు సాగర్కి ఇచ్చారు. సాగర్ ఖచ్చితంగా ఆ బాధ్యతను నెరవేరుస్తాడు. ఎందుకంటే సాగర్ మీకు తెలియకుండా ఉద్యోగం సాధించాడు కానీ మీకు చెప్పకుండా ఏ పని చెయ్యడు. అలా అని మీ కొడుకు మీద మీరు నమ్మకం వదులుకోకండి. ఎవరో చెప్పిన మాటలకు మీరు అలా మాట్లాడవద్దు. వాళ్ళు ఎన్నైనా అంటారు. మీరు ఆ 20,00,000 వనజ గారికి ఇమ్మన్నారు కదా, సాగర్ ఇప్పుడే వెళ్ళి బ్యాంకుకి వెళ్ళి తీసుకొని వచ్చి ఆ వనజ గారికి 20,00,000 ఇచ్చేస్తారు మామయ్య గారు అని చెప్పి అక్కడ ఉన్న నర్మద సాగర్కి తోడుగా నిలబడి రామరాజుతో అబద్ధం చెబుతుంది. దాంతో అక్కడ ఉన్న భాగ్యం అయితే ఆ బ్యాంక్ పాస్బుక్ ఒకసారి ఇమ్మనమ్మా, మేము చూస్తాము అని చెప్పి భాగ్యం అంటుంది. దాంతో అక్కడ ఉన్న నర్మద అయితే, నేను మాట్లాడుతున్నాను కదా, మధ్యలో మీరెందుకు, మేము చూసుకుంటాము, అయినా మీకు సంబంధం లేని విషయం గురించి మాట్లాడొద్దు పిన్ని గారు, మేము ఆ డబ్బులు తీసుకుని వచ్చి వనజ గారికి ఇచ్చేసి వస్తాము అని చెప్పి అక్కడ ఉన్న నర్మద సాగర్ని తీసుకొని అక్కడి నుండి వెళ్తుంది.